విశాస్ ఒకసారి శ్రైను రాజు గీత్ మరియు ప్రియ అనే నలుగురు స్నేహితులు వేసవి సెలవుల్లో అడవిని అన్వేషించడానికి వెళ్లారు. హరితమైన చెట్లు, పక్షుల కిలకిలారావాలు, వన్యప్రాణుల ఆనందకరమైన కదలికలతో అడవి ఎంతో అద్భుతంగా అనిపించింది. అందరూ ఆనందంగా అటవీ మార్గాల్లో నడుస్తుండగా అకస్మాత్తుగా ఒక పెద్ద గరంగా శబ్దం వినిపించింది. వారు చూసేసరికి ఓ చిన్న పిల్లి పొదల్లో చిక్కుకుపోయింది. దాన్ని చూసి భయపడకుండా శ్రైను ధీరంగా ముందుకు వెళ్లి రాజు సహాయంతో పొదల్ని తొలగించి ఆ పిల్లిని రక్షించారు. అదంతా చూసిన గీత్, ప్రియ ఆనందపడి ఈద్ నిజమైన సాహసం అని అన్నారు. పిల్లి ఆనందంగా తన తల్లై దగ్గరకు పరుగెత్తింది. కొంతసేపటి తర్వాత అందరూ కలిసి నది బొడ్డున చేరుకుని భోజనం చేశారు. సాయంత్రం అవుతున్న కొద్దది అడవి మరింత అందంగా మారింది. ఆ రోజు అడవిలో చేసే యాత్ర స్నేహితులరికి చిరస్మరణీయంగా నిలిచిపోయింది.